దేవుడు ఈ లోకంలో సృష్టిని చేసేటప్పుడు దేవుడు ఈ లోకంలో సృష్టిని చేసేటప్పుడు ప్రతిదీ కూడా మాటతోనే చేశాడు. ఎలా చేశాడమ్మా? మాటతోనే చేశాడు. అంటే దేవుని యొక్క మాటే అంత శక్తివంతంగా ఉంటుంది. ఆకాశం కలుగును గాక అన్నాడు, ఆకాశం కలిగింది. భూమి కలుగును గాక అన్నాడు, భూమి కలిగింది. భూమిలో నుంచి చెట్లు కలుగును గాక అన్నాడు, కలిగాయి. అలాగే సముద్రంలో నుంచి ఆ జలచరాలు, చేపలు, మొసళ్ళు, తిమింగలాలు ఏవైతే కలుగును గాక అన్నాడు, అంతే కలిగింది. కేవలం మాట ద్వారానే, దేని ద్వారా? మాట ద్వారానే దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని చేశాడు. ఆయన ఏమీ ప్రయాసపడి లేదు, ఇంకా ఏమీ చేయలేదు. కేవలం ఒక మాట పలికాడు, సృష్టి జరిగిపోయింది. అంటే దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉందన్నమాట. ఎంత శక్తి ఉంది? ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి ఎంత పెద్దది? ఎంత పెద్దదే ఉందండి. హైదరాబాద్ పోయినా సరే ఈ భూమి ఉంటుంది, ఎంత దూరం పోయినా ఈ భూమి ఉంటుంది. ఇంత గొప్ప భూమిని, ఇంత పెద్ద భూమిని ఆయన కేవలం మాట చేతనే చేశాడు. అంటే మాట ద్వారానే సృష్టించాడు. అంటే ఆయన మాటకు ఎంత శక్తి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం చూస్తున్నాం, కళ్ళెత్తి చూస్తే ఆకాశం కనబడుతుంది. పైన ఆకాశం ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉంటుంది ఏందండి? అసలు కనుచూపు మేరలో ఎంత దూరం అయినా సరే ఉంటానే ఉంటుంది, దానికి అంతం లేదు కదండి అనిపిస్తుంది. ఇట్లాంటి ఆకాశాన్ని ఆయన మాట ద్వారానే చేశాడు. లోకంలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, చదువుకునే వాళ్ళకైతే తెలుస్తుంది. దాంట్లో ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రకరకాలైన మొక్కలు, చెట్లు ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి, ఈ భూమి మీద ఉన్నాయి. వీటన్నిటినీ కూడా దేవుడు ఒకే ఒక్క మాటతో చేశాడు. మీకు అర్థమైందండి ఎట్లా చేశాడు దేవుడు? అన్ని రకాలైన చెట్లు, మొక్కలు వీటన్నిటికీ కూడా దేవుడు ఏం వాడాడు? ఒక్క మాటే. భూమి, రకరకాలైన చెట్లు, మొక్కలు, విత్తనాలు ఇచ్చే చెట్లు, గడ్డినిచ్చే చెట్లు వీటన్నిటినీ మొలిపించును గాక అన్నాడు, అంతే జరిగిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే దేవుని యొక్క మాట అంత శక్తివంతంగా ఉంటుంది. మనం చేపలు తింటూ ఉంటాం. ఎన్ని రకాలైన చేపలు ఉన్నాయి మనకు తెలియదు, కానీ చేపలు పట్టే వాళ్ళకు తెలుసు చాలా రకాలు. వాళ్లకు తెలియని చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఇన్ని రకాలైన చేపలు, వీటన్నిటినీ కూడా దేవుడు ఒకే ఒక్క మాటతో సృష్టించాడు. ఇది వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అరే, ఒక్క మాట దేవుడు చెప్తే ఇన్ని రకాలైన జంతువులు, ఇన్ని రకాలైన పక్షులు, ఇన్ని రకాలైన చేపలు వచ్చేసాయా? ఒక్క మాటతో వీటన్నిటిని చేస్తే అసలు నిజంగా దేవుని యొక్క మాట ఎంత శక్తివంతమైందో. అంటే దేవుని మాటలో ఏముంది చెప్పండి? ఏముంది? శక్తి ఉంది. అది ఎట్లాంటి శక్తి? భూమిని సృష్టించగలిగిన శక్తి, ఆకాశాన్ని తయారు చేయగలిగిన శక్తి, రకరకాలైన పక్షుల్ని పుట్టించగలిగిన శక్తి, రకరకాలైన చెట్లను కూడా మొలిపించగలిగిన శక్తి. ఇంత శక్తివంతమైన మాట దేవుని మాట. అందుకనే ఒక్క మాట చాలు నీ జీవితం మారాలంటే, నీ బ్రతుకు మారాలంటే, నీ కుటుంబమే మారాలంటే దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు, ఏదైనా సరే జరిగిపోతుంది. ఈ లోకం మొత్తానికి కూడా దేవుడు ఒక సందేశాన్ని ఇవ్వదలిచాడు. మనం దేవుని గురించి చదివేటప్పుడు బైబిల్ మనం చదువుతూ ఉంటాం. బైబిల్లో ఆదికాండంలో మొట్టమొదటి అధ్యాయంలో దేవుని యొక్క మనసు మనకు బాగా తెలుస్తూ ఉంటుంది.
చూద్దాం ఒకసారి. ఆది కాండం మొట్టమొదటి అధ్యాయం నుంచి మనం ప్రారంభించుకుందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆది యందు ఏమి చేశారంట? దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. అంటే ఆదిలో భూమి కానీ ఆకాశం కానీ ఏవీ లేవు, కానీ దేవుడు సృజించాడు. సృజించడం వేరు, తయారు చేయడం వేరు. మీకు అర్థమైందండి? సృష్టించడం వేరు, తయారు చేయడం వేరు. సృష్టించడం అంటే అసలు ఏమీ లేకుండా ఉంటే కొత్తగా చేయడం, కొత్తగా సృష్టించడము. తయారు చేయడం అంటే ఉన్న మెటీరియల్ తీసుకొని దాన్ని అటు చెక్కి ఇటు చెక్కి అటుగొట్టి ఇటుగొట్టి ఒక వస్తువుగా తయారు చేయడం. ఉదాహరణకి ఆ వస్తువు చూసాం, చెక్కతో తయారు చేయబడిన ఒక మంచం అనుకుందాం. దాన్ని తయారు చేశాడంటామా, సృష్టించామంటారా? తయారు చేశారు. ఎందుకంటే చెక్క తీసుకొని దాన్ని బాగా నునుపుగా చేసి దాన్ని దిగ్గొట్టి మొత్తానికి దాన్ని తయారు చేశాడు. మనిషి తయారు చేయగలడు, సృష్టించలేడు. మీకు అర్థమైందండి ఈ మాట? మనిషికి దేవునికి ఉన్న ఒక గొప్ప డిఫరెన్స్, తేడా ఎక్కడంటే ఇక్కడే. మనిషి సృష్టించబడిన పదార్థాన్ని తీసుకొని ఏదో ఒకటి తయారు చేస్తాడు, కానీ అసలు పదార్థమే లేనప్పుడు దేవుడు దాన్ని సృష్టిస్తాడు. ఇది దేవుడు అంటే. కానీ మనిషి ఏమనుకుంటాడంటే నా అంత గొప్పవాడు లేడు, అవసరమైతే ఏవైనా చేయగలను అనుకుంటాడు, కానీ సృష్టించడం మాత్రం మనిషి వల్ల కాదు. తయారు చేస్తాడు ఏదో ఒక వస్తువుని తీసుకొని, కానీ కొత్తగా సృష్టించడం అనేది దేవుడు మాత్రమే చేయగలిగిన పని. మొదటి వచనంలో ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ భూమి ఈ ఆకాశం ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. దాంట్లో నుంచి మనిషి తయారు చేసుకుంటాడు. రకరకాలైన మట్టితో బొమ్మలు ఇవన్నీ తయారు చేసుకుంటాడు. చెట్ల నుంచి కానివ్వండి, మట్టి నుంచి కానివ్వండి, మనిషి తయారు చేసుకుంటాడు దేవుడు సృష్టించిన దాంట్లో నుంచి. ఇంకా చదువుదాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. జాగ్రత్తగా చూడండి. మొదటి వచనంలో దేవుని గురించి ఏమి రాయబడి ఉంది? దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. మరి రెండవ వచనంలో ఏముంది? భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది అని రాయబడింది. జాగ్రత్తగా చూడండి. అంటే దేవుడు సృష్టించినప్పుడు భూమి నిరాకారంగా ఉండేలాగా సృష్టించాడా? శూన్యంగా ఉండేలాగా సృష్టించాడా? అంటే దేవుడు సృష్టించినప్పుడు ఆ సృష్టిలోనే లోపం ఉందా? నీకు అర్థమైందా ఈ మాట? దేవుడు సృజించాడు, మరి దేవుడు సృష్టించిన ఆ సృష్టిలో నిరాకారంగా ఉన్న భూమి సృష్టిస్తే ఎట్లా చేస్తాడు? మంచిగా చేస్తాడు. కానీ రెండవ వచనంలో ఏముంది? భూమి నిరాకారం అయిపోయిందని, శూన్యం అయిపోయిందని, చీకటి అంతా కూడా అగాధ జలము పైన కమ్మిందని రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క సృష్టిలో నిరాకారమైంది వస్తుందా? శూన్యమైంది వస్తుందా? చీకటితో నిండిపోయింది దేవుని సృష్టిలో నుంచి వస్తుందా? అంటే రాదు. మరి ఏమైంది అంటే మొదటి వచనానికి రెండవ వచనానికి చాలా తరాలు గ్యాప్ ఉందన్నమాట. కొన్ని యుగాలు గ్యాప్ ఉంది. ఏమంటున్నాం? కొన్ని యుగాల పర్యంతం గ్యాప్ ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ కోట్ల సంవత్సరాల్లో ఏం జరిగింది? ఎన్నో జరిగాయి పరిణామాలు. ఆ జరిగిన పరిణామాల దృష్ట్యా ఆ భూమి అంతా కూడా నిరాకారం అయిపోయింది, శూన్యం అయిపోయింది, అగాధ జలము పైన కమ్మి ఉంది. మొట్టమొదట సృష్టించినప్పుడు చాలా మంచిగానే ఉంది,
కానీ తర్వాత పర్యవసానంగా కోట్ల సంవత్సరాల తర్వాత ఏమైంది భూమి? చెప్పండి, ఏమైంది? నిరాకారం అయిపోయింది, శూన్యమైంది, ఎందుకు పనికి రాకుండా ఉంది. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. మనం బైబిల్ ప్రకారం చదివితే భూమి సృష్టించబడి ఇప్పటికీ 6000 సంవత్సరాలు మాత్రమే అయ్యింది అని మనకు తెలుస్తుంది కదండి. ఎందుకంటే ఇప్పటి వరకు క్రీస్తు పూర్వం ఎన్ని సంవత్సరాలు గడిచినాయి? 4000 సంవత్సరాలు గడిచినాయి. క్రీస్తు శకం ఇచ్చిన తర్వాత 2000 సంవత్సరాలు. ఇప్పుడు మొత్తానికి ఎంత? 6000 సంవత్సరాలు. అంటే ఈ సృష్టి పుట్టి 6000 సంవత్సరాలేనా? మరి చాలామంది ఇక్కడ చిన్న చిన్న కణాలు, మట్టి కణాలు, వాటిని తీసుకుని పరిశోధన చేస్తే కార్బన్ డేటింగ్ అంటాం, ఆ టెస్టు. ఆ పరిశోధనలో ప్రతి ఒక్క ఇదిగో ఈ రాయి ఇదిగో ఇన్ని కోట్ల సంవత్సరాలు, ఇదిగో ఈ రాయి ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్ని లక్షల సంవత్సరాలు వెనక ఉంది అని చెప్తుంటారు. మరి భూమి సృష్టించబడి 6000 సంవత్సరాలు అయితే మరి ఈ లక్షల సంవత్సరాలు, ఈ కోట్ల సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కారణం ఇదే. దేవుడు మొట్టమొదటిగా భూమిని, ఆకాశాన్ని సృష్టించాడు. 2వ వచనం ప్రారంభం దగ్గరికి మొదటి వచనానికి గ్యాపు కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది. ఈ కోట్ల సంవత్సరాలలో భూమి నిరాకారం అయిపోయింది, శూన్యం అయిపోయింది, చీకటి మొత్తం వచ్చి అగాధ జలము పైన కమ్మింది. అక్కడి నుంచి 2వ వచనం నుంచి దేవుడు పునఃసృష్టిని ప్రారంభించాడు. మీకు అర్థమైందండి? మొట్టమొదటి వచనంలో దేవుడు సృష్టిని చేశాడు. 2వ వచనం నుంచి పాడైపోయిన ఆ సృష్టిని దేవుడు మరలా పునఃసృష్టి చేసుకుంటూ వచ్చాడు. అంటే మరలా దాన్ని బాగు చేసుకుంటూ దేవుడు ఈ సృష్టిని చూపించుకుంటూ వచ్చాడు. అంటే పాడైపోయిన ఈ భూమి మరలా కొత్తగా నిర్మించబడి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 6000 సంవత్సరాలు గడుస్తూ ఉంది. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద. చూడండి, యోబు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన వలన సృష్టించబడినవై అంటే భూమి, ఆకాశాలు ఎవరి వల్ల సృష్టించబడ్డాయి? చెప్పండి. దేవుని వలన సృష్టించబడ్డాయి. ఆయన వలన సృష్టించబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద. అంటే భూగోళం అనేది ఎట్లా ఉందంట? నివాస యోగ్యంగా ఉంది, నివసించడానికి యోగ్యంగా ఉంది, జీవించడానికి యోగ్యంగా ఉంది. అంటే భూగోళం మాత్రమే మనిషి నివసించడానికి యోగ్యమైనది. మిగతా గోళాలు, చంద్రగోళం కానీ, గురుగోళం కానీ, శుక్రగోళం కానీ, మిగతా గ్రహాలు కూడా గోళాకారంగానే ఉంటాయి. కానీ అవేవి కూడా మనిషి నివసించడానికి వీలు కాదు. ఇప్పటికీ చాలామంది శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే చంద్రుడి మీద ఇళ్ళు కట్టుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు. నీళ్ళు ఉన్నాయా, వాతావరణం ఉందా, గాలి ఉందా అని వెళ్ళి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఏమీ జరగట్లా. తర్వాత ఈ మధ్య ఆ గురుగ్రహం మీదకి వెళ్ళి తర్వాత ఇంకో గ్రహం మీదకి వెళ్ళి అక్కడ ఏమైనా భూమి ఉందో చూద్దాం, మనం ఉండొచ్చేమో చూద్దాం అని ఇట్లాగా వేరే గ్రహాలకు కూడా వెళ్ళి అక్కడ బ్రతకొచ్చేమో, భూమి అంతా నిండిపోతుంది జనంతో, ఆడకి షిఫ్ట్ అవుదామని వెతుకుతున్నారు. కానీ ఎక్కడా ఏమీ దొరకట్లా. ఒకవేళ తర్వాత పరిశోధన చేసినా ఏమీ దొరకదు. ఎందుకంటే దేవుడు వాక్యంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నరులకు నివాస యోగ్యమైన భూగోళం. అంటే ఈ భూమి మీద మాత్రమే మనిషి నివాసం చేయడానికి యోగ్యమైన వాతావరణం, నేల, భూమి, ఆకాశం ఇవన్నీ ఉంటాయి. ఇక ఎక్కడా కూడా ఉండవు. అక్కడ కూడా ఎంతో కొంత గాలి ఉంటుంది, అక్కడ కూడా ఎంతో కొంత నీళ్లు ఉంటాయి, భూమి ఉంటుంది, కానీ నివాస యోగ్యంగా అయితే ఉండదు. కాబట్టి ఈ భూమి మాత్రమే మనుషులకు నివాస యోగ్యమైంది. ప్రయత్నాలు చేసినా సమయం వృధా, డబ్బు వృధా, కానీ ఫలితం మాత్రం శూన్యం.
ఇంకా యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో ఇంకా ఏముంది? నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద. చూడండి, భూమి ఎట్లా ఉందంట? గోళాకారంగా ఉంది. భూగోళం అంటే ఏంటి? భూమి గోళాకారంగా ఉండడం. గోళాకారం అంటే గోళీ ఆకారంగా. గోళీ అంటే తెలుసు కదండి, మింగే గోళీ కాదు, చిన్నపిల్లలు ఆడుకునే గోళీ, అంటే గుండ్రంగా ఉంటుందని. ఒకప్పుడు మనుషులకి జ్ఞానం రాకముందు శాస్త్రవేత్తలు మొట్టమొదటిగా ఏమనుకున్నారంటే భూమి బల్లపరుపుగా ఉంది అనుకున్నారు. ఎట్లా అనుకున్నారు? ఎందుకు అనుకున్నారు? ఎక్కడ చూసినా భూమి చదునుగానే ఉంటుంది, ఎటు పోయినా చదునుగానే ఉంటుంది, కాబట్టి ఈ భూమి బల్లపరుపుగానే ఉండదులే అనుకొని అందరికీ చెప్పేశారు శాస్త్రవేత్తలు. ఏం లేదండి, ఈ భూమి బల్లపరుపుగానే ఉందండి అని. తర్వాత రాకెట్లు కనుక్కొని పైకి వెళ్ళి చూస్తే ఈ భూమి గుండ్రంగా కనిపించింది. ఫోటోలు తీసి పెట్టారు. అప్పుడు అనుకున్నారు, అమ్మో భూమి గుండ్రంగా లేదు, మన కంటికి ఎట్లా కనబడుతుంది, పైకి పోయి చూస్తే ఏముంది, ఇదంతా గుండ్రంగా ఉంది, ఇది బల్లపరుపుగా లేదు ఇది అని. అప్పుడు అబ్బాయి భూమి బల్లపరుపుగా కాదు, భూమి గుండ్రంగానే ఉంది అని చెప్పారు. వాళ్ళు చెప్పడానికి ముందే దేవుడు ఎప్పుడో చెప్పాడు ఈ మాట, భూమి గోళాకారంగా ఉంది నాయన, ఇది మీకు ఈ నివాసయోగ్యమైనది, ఇది భూగోళం అని ఎప్పుడో చెప్పాడు ఆయన. తర్వాత ఎప్పటికో కానీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కాబట్టి ఇవన్నీ ఎందుకు అంటున్నామంటే దేవుడు తన మాట చేతనే సమస్తాన్ని సృష్టించాడు. మనకు నివాసయోగ్యమైనది దేవుడు మాట చేతనే సృష్టించాడు. అందుకనే 2వ వచనంలో చూద్దాం. భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. భూమి ఎట్లా ఉంది? దేవుని చూసినప్పుడు మొట్టమొదటిగా నిరాకారంగా ఉంది. ఎట్లా ఉందమ్మా? నిరాకారంగా ఉంది. ఇంకా ఎట్లా ఉంది? శూన్యంగా ఉంది. ఇంకా ఎట్లా ఉంది? చీకటిగా ఉంది. అగాధ జలం కమ్మింది, చీకటి. ఈ 3 లక్షణాలు ఈ సృష్టి మొత్తం మీద ఉన్నాయి. మొదటిది ఏముంది చెప్పండి? నిరాకారంగా ఉంది. రెండవది ఏముంది? శూన్యంగా ఉంది. మూడవది ఏముంది? చీకటి మొత్తం కూడా కమ్మి ఉంది. ఇట్లాంటి దానిని దేవుడు తీసుకొని బాగు చేసి ఇప్పుడు ఏం చేశాడంటే నిరాకారంగా ఉన్న భూమికి ఇప్పుడు ఒక ఆకారం ఇచ్చాడు. ఎట్లాంటి ఆకారం అది? గుండ్రటి ఆకారం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? తర్వాత శూన్యంగా ఉంది ఒకప్పుడు భూమి, కానీ ఇప్పుడైతే భూమిలో ఏమున్నాయి చెప్పండి? భూమిలో ఏమున్నాయి? భూమిలో ఏముందండి? మట్టి రాళ్లే కదండి అనుకున్నారు. భూమిలో బంగారం భూమిలో నుంచే వచ్చింది, వజ్రాలు భూమిలో నుంచే దొరికేది, వెండి భూమిలో నుంచే దొరికేది. అంటే విలువ కలిగిన సంపద మొత్తం కూడా ఇప్పుడు ఎక్కడుంది? భూమి లోపలే. మరి పంట వేస్తే, నువ్వు విత్తనాలు వేస్తే మొలిపించేది ఏంటి? భూమే. అంటే నీకు ఆహారం ఇచ్చేది కూడా భూమే. అంటే భూమి లోపల విటమిన్స్, తర్వాత మినరల్స్, ఇట్లాంటివన్నీ భూమి లోపల ఉన్నాయి. కాబట్టి విత్తనం వేయగానే మొలుస్తుంది, పెరుగుతుంది, నీకు ఫలమిస్తుంది, నీవు తినడానికి తిండి దొరుకుతుంది. అంటే భూమిలో సకల సమృద్ధిని కూడా దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు ఈ భూమి ఎట్లా ఉంది? శూన్యంగా ఉంది, ఎందుకు ఉపయోగకరంగా లేదు, ఏమీ లేదు లోపల భూమిలో. కానీ ఇప్పుడైతే భూమిలో సర్వ సమృద్ధిని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఏముంది? చీకటి ఉంది. ఆ భూమిపై మొత్తం ఏముంది? చీకటి ఉంది. మరి ఇప్పుడైతే చెప్పండి, ఇప్పుడైతే వెలుగు ఉంది, చీకటి ఉంది. నిజానికి చీకటి లేదు. అదేందండి, సాయంత్రం అయితే చీకటి అవుతుంది కదండి, రాత్రి అంతా చీకటే కదండి అని అంటారేమో. నిజానికి చీకటి లేదు. ఎందుకు చీకటి లేదు అంటున్నామంటే మీకు బాగా అర్థం కావడం కోసం ఇప్పుడు నేను ఇటువైపు టార్చ్ లైట్ వేశాను, ఇటువైపు ఒక బంతి పెట్టాను, ఇటువైపు మనం ఉన్నాం అనుకుందాం. దీన్ని ఇట్లాగా తిప్పినప్పుడు మనకి వెలుతురు వస్తుంది. మళ్ళీ మనం ఏమవుతాం? ఇదిగో ఇటువైపు వెళ్తాం. టార్చ్ లైట్ అట్లాగే ఉంటుంది, కానీ తిరిగేది ఎవరు? బంతి మాత్రమే తిరుగుతుంది. కాబట్టి ఇట్లాగే జరుగుతుంది. సూర్యుడు ఒక టార్చ్ లైట్ లాగా అట్లాగే వెలిగిస్తూ ఉంటాడు ఎప్పుడు. భూమి మాత్రం
ఇలాగా తిరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నామనుకోండి, సూర్యుడు ఎదురుగా రాగానే ఇది పగలు అనిపిస్తుంది. ఈ భూమి చిన్నగా ఇట్లాగా తిరిగి ఇక్కడ ఇటువైపు రాగానే మనకు చీకటి అయిపోతుంది. ఎందుకు చీకటి అవుతుంది అంటున్నాం? సూర్యుడు లేడా అంటే ఉంటాడు, మనకెందుకు కనపడడు? ఎందుకంటే మనం ఈ స్థానంలో ఉన్న మనం ఇటు వచ్చేసాం కాబట్టి కనపడడు. మళ్ళీ తిరిగి ఇట్లా వచ్చేటప్పటికి మనకు తెల్లారుతున్నట్టుగా అనిపిస్తుంది. సూర్యుడు ఎక్కడ ఉంటాడు? మనమే తిరుగుతూ ఉంటాం, భూమి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి చీకటి అనేది దేవుడేమి పెట్టల భూమికి. ఎప్పుడు కూడా భూమి మీద వెలిగివ్వడం కోసం సూర్యుడిని ప్రకాశింపజేస్తూనే ఉన్నాడు. మరి పగలు రాత్రులండి భూమి తిరగడం వల్ల ఏర్పడుతున్నాయే తప్ప భూమి మీదకి సూర్యుని యొక్క ప్రసరింపు ఎప్పుడు ఉంటానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఈ భూమి ఎట్లా ఉంది? చీకటి నిండిపోయి ఉంది. కానీ ఇప్పుడు ఇదే భూమిని దేవుడు ఏం చేశాడు? వెలుగుతో నింపాడు. ఒకప్పుడు పాడైపోయిన ఈ భూమిని తీసుకున్న దేవుడు, సర్వ సమృద్ధిని నింపిన దేవుడు, మానవులమైన మనల్ని కూడా ఇట్లాగా దేవుడు చేయగలడు అని చెప్పడం కోసం ఇవంతా చెప్తున్నానండి. జాగ్రత్తగా చూడండి. 3 లక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటిది ఏమన్నాం? భూమి నిరాకారంగా ఉంది. దేవుడు ఏం చేశాడు? దానికి ఆకారం ఇచ్చాడు. అలాగే మానవ జీవితంలో కూడా కొన్నిసార్లు మన జీవితాలకి ఒక ఆకారం అంటూ ఉండదు. గాలికి బడి తిరుగుతూనే ఉంటాం. అసలు వీడికి పని బాట లేదు, అసలు వీడికి కాలు నిలవదు ఒక చోట, వీడికి మాట నిలకడ లేదు, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతాడు అని ఒక నిలకడ లేని మనస్తత్వం చాలా మందిలో ఉంటుంది. కొంతమంది కాలు నిలవదు, ఏ పని శ్రద్ధగా చేయరు, నిరాకారంగా ఉంటారు, ఎవరికి పనికి రారు, ఇంట్లో వాళ్ళకి పనికి రారు, వీధిలో వాళ్ళకి పనికి రారు, ఇక ఎవరికి పనికి రాకుండా ఇదిగో నిరాకారమైన భూమిలాగానే ఉంటారు. ఎందుకు పనికిరారు? ఒక రూపం లేదు. వీడికి తిరిగి 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 చివరికి ఏదైనా ఉపయోగపడతాడంటే పడరు, చదువుతాడా అంటే చదవడు, ఉద్యోగం చేస్తాడంటే అది చేయడు, ఏమైనా పని చేసుకుంటాడంటే అది చేయడు. దేనికి పనికిరాని ఒక నిరాకారంగా మనిషి ఉంటాడు. కొన్నిసార్లు, చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాం. యవనస్తులను కానివ్వండి, కొన్నిసార్లు పెద్దవాళ్ళు కూడా నిరాకారంగానే ఉంటారు. అంటే ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, అసలు ఇది చేస్తే ఏదైనా ఉపయోగపడుతుందని కూడా తెలియదు. అట్లాగా కొన్ని జీవితాలు నిరాకారంగా ఉన్నప్పుడు చాలామంది జీవితాలు ఎట్లాగే ఉన్నాయి. త్రాగుడితో వాళ్ళ జీవితాలు నిరాకారం అయిపోతున్నాయి, వ్యభిచారంతో వాళ్ళ జీవితాలు నిరాకారం అయిపోతున్నాయి, జారత్వంతో వాళ్ళ జీవితాలు నిరాకారం అయిపోతున్నాయి. ఒక ఆకారం లేదు, ఒక లక్ష్యం ఉండదు, ఇది ఏం చేయాలి కూడా తోచదు, ఏది పడితే అది చేసుకుంటూ పోయి వాళ్ళను వాళ్ళు నాశనం చేసుకుంటూ ఉంటారు, కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. కన్న తల్లిదండ్రులు కూడా సంతోషం లేకుండా ఆ జీవించే జీవితాలు ఎట్లాంటివంటే నిరాకారమైన జీవితాలు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో ఎవరైనా సరే ఎట్లాగా నిరాకారంగా ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించుకో. అట్లా నిరాకారంగా ఉన్న వాళ్ళని దేవుడు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమేం చేస్తాం? అట్లాంటి వాళ్ళని చీ అంటాం కదండి. చీ, ఎందుకురా నువ్వు, నీ బ్రతుకు ఎందుకురా, ఈ మాత్రం బ్రతికే కాడికి పోయి ఏదో ఒకటి చేసుకోరా అని వాళ్ళని చీ అంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ నిరాకారంగా ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకు ఒక మంచి ఆకారం ఇస్తాడు దేవుడు. చాలామంది త్రాగుబోతులుగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని పట్టుకొని తన సేవకులుగా మార్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవునా కాదా అండి? చాలామంది పేకాట ఆడుతూ ఇల్లుని పట్టించుకోక, భార్యను పిల్లలను పట్టించుకోకుండా దేశ దిమ్మరులుగా తిరుగుతూ ఉన్న అట్లాంటి వాళ్ళను కూడా దేవుడు పట్టుకొని మార్చి తన సేవకులుగా వాడుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవునా కాదా అండి? ఇవన్నీ ఏం చెప్తున్నాయి? నిరాకారంగా ఉన్న మనిషిని కూడా దేవుడు ఒక ఆకారం ఇస్తాడు. కాబట్టి నిరాకారంగా ఉన్నారే అని బాధపడొద్దు, వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకురా. తప్పనిసరిగా వాళ్ళకి దేవుడు ఒక ఆకారాన్ని ఇస్తాడు. భూమికే ఒక ఆకారాన్ని ఇచ్చిన దేవుడు ఇదిగో నీ కుటుంబంలో పాడైపోయిన నీ కొడుకుకి కానీ, నీ కుమార్తెకి కానీ, నీ మనవడికే కానీ, మనవరాలకే కానీ ఒక ఆకారాన్ని ఇవ్వడా? ఏవండి, ఇవ్వడనుకుంటున్నారా?
ఇంత పెద్ద భూమికి ఒక ఆకారం ఇచ్చిన దేవుడు ఇంత చిన్న మనిషికి ఒక ఆకారం ఇవ్వడం అనుకుంటున్నారా? తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. మరి నువ్వేం చేయాలి? వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకురావాలి. తీసుకొస్తే దేవుడు వాళ్ళకు ఒక ఆకారం ఇస్తాడు. ఒక ఆకారం ఇచ్చి పనికిరాని వాళ్ళని దేవుడు పనికొచ్చే వస్తువుగా మార్చి చూపిస్తాడు. మనిషి ఏం చేస్తాడు? పనికొచ్చిన వస్తువుని ఎంచుకొని దాన్ని పాడు చేస్తాడు. అంతే కదండి. మనం ఏం చేస్తాం? మంచిగా ఉన్న వస్తువుని పట్టుకుంటాం, దాన్ని అడదిప్పి చివరికి నాశనం చేసి పడేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే పనికి మాలిన వస్తువే తీసుకుంటాడు, పాడైపోయిన వస్తువే తీసుకుంటాడు, దాన్ని బాగు చేసి మంచిగా వాడతాడు దేవుడు. అది దేవుని యొక్క లక్షణం. మనిషి ఏం చేస్తాడు? మంచిగా ఉన్న వస్తువుని తీసుకొని దాన్ని పాడు చేసి పక్కన పడేస్తే, దేవుడు మాత్రం పాడైపోయిన వస్తువుని తీసుకొని దాన్ని బాగు చేసి మంచిగా చేసి తన కోసం వాడుకుంటాడు. అది దేవుని యొక్క లక్షణం. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిరాకారంగా ఉన్నావా? పనికి రాకుండా ఉన్నావా? దేనికి ఎవరికి అక్కరగా లేకుండా ఉన్నావేమో, దేవుని సన్నిధికి రా. దేవుడు నీకు ఒక ఆకారం ఇస్తాడు. నీ జీవితంలో ఇచ్చి అనేక మందికి ఉపయోగపడే విధంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇక రెండవదిగా ఎట్లా ఉంది ఈ భూమి? నిరాకారంగా ఉంది. దానితోపాటు ఎట్లా ఉంది భూమి? శూన్యంగా ఉంది. అంటే లోపల ఏమీ లేదు, అంతా ఖాళీయే. మీకు అర్థమవుతుందండి? ఏమీ లేదు లోపల, అంతా ఖాళీయే, శూన్యంగానే ఉంది. అట్లాంటి భూమిని దేవుడు తీసుకొని దాంట్లో మట్టి నింపాడు, ఖనిజాలు నింపాడు, మినరల్స్ నింపాడు, విటమిన్స్ నింపాడు, బంగారం నింపాడు, వెండి నింపాడు, వజ్రాలు నింపాడు. వీటన్నిటి చేత భూమిని నింపాడు, సర్వ సమృద్ధితో నింపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఖాళీగా అనుకుంటున్నావా? శూన్యంగా ఉందండి, ఏ పని చేతగాట్లేదండి, ఏ ఉద్యోగం చేయలేకపోతున్నానండి, ఏ చదువు రావట్లేదండి, ఏది సరిగ్గా చేయలేకపోతున్నానండి, అసలు నాకు నేర్చుకుందాం అనుకున్నా నాకు ఏమీ రావట్లేదండి, నా బుర్రలో అంతా శూన్యమేనండి. మట్టి కూడా కాదు, మట్టి ఉంటే ఎంత కొంచెం ఖాళీగా ఉంటుంది. నా బుర్రలో అంతా శూన్యమే అండి, అంతా ఖాళీయే ఉందండి, ఏది ఒక్కటి కూడా పోవట్లేదండి లోపలికి అని అనుకుంటున్నావేమో. బాధపడొద్దు, దేవుని సన్నిధికి రా. నీ లోపల ఉన్న శూన్యాన్ని ఆయన నింపుతాడు. ఏం చేస్తాడు? శూన్యాన్ని నింపుతాడు. దేనితో నింపుతాడు? సకల సమృద్ధితో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పనికిరాని వాడివని బాధపడొద్దు, తెలివి లేని వాడివని బాధపడొద్దు, జ్ఞానం లేదని బాధపడొద్దు, చదువు లేదని బాధపడొద్దు, ఇంకేదో లేదని బాధపడొద్దు. నీ జీవితంలో ఉన్న శూన్యాన్ని మొత్తాన్ని కూడా దేవుడు సర్వ సమృద్ధితో నింపగలడు. మరి నువ్వు చేయాల్సింది ఏమిటి? నువ్వు ఎంత శూన్యమైన వాడివైనా సరే ముందు దేవుని సన్నిధికి రా. నీ జీవితంలో ఉన్న ఆ శూన్యాన్ని ఎలాగ సర్వ సమృద్ధితో నింపాలో దేవునికి బాగా తెలుసు. ఇక మూడవదిగా భూమిపైన ఏముంది? చీకటి అగాధ జలము పైన కమ్మింది. సృష్టిలో ఎట్లా ఉంది? చీకటి మొత్తాన్ని కమ్మేసింది, అగాధ జలములతో సహా మొత్తాన్ని కమ్మేసింది. వెలుగు అనేది లేనే లేదు. ఇట్లాంటి పరిస్థితి సృష్టి యొక్క పరిస్థితి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఈ వెలుగు లేకుండా అంత అంధకారమయంగా ఉందేమో. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యం ఇవన్నీ కూడా చుట్టూ నిన్ను కమ్ముకొని చిమ్మ చీకటిగా నీ జీవితాన్ని చేశాయేమో. ఒకవేళ అగాధ జలమంతా కమ్ముకొనిందేమో, చీకటి మొత్తం కూడా నీ జీవితాన్ని అలుముకుందేమో. బాధలు, కష్టాలు, శ్రమలు, శోధనలు ఇవన్నీ కూడా ఒక చీకటిలాగా నీ జీవితాన్ని కమ్ముకుంటే, వెలుగే లేదు, సంతోషమే లేదు, ఎక్కడా కనీసం ఆనందపు ఛాయలు కూడా లేవు అని అనుకుంటున్న నీ జీవితాన్ని తప్పనిసరిగా దేవుడు వెలుగుతో నింపుతాడు, ఆనందంతో నింపుతాడు, ఆరోగ్యంతో నింపుతాడు, ఆయుష్తో నింపుతాడు, ఆశీర్వాదంతో నింపుతాడు. కాబట్టి నీ జీవితం అంతా చీకటిమయమే అని బాధపడొద్దు, కష్టాలమయమే అని దిగులు పడొద్దు. ఏముందండి, ఎప్పుడు చేసినా నష్టమేనండి,
ఎక్కడ చేసినా అసలు ఎదగట్లేదండి జీవితం. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది రావట్లేదండి. ఎన్నో చుట్టూ తిరిగామండి, చేయని ప్రయత్నం అంటూ ఏది లేదండి. కానీ అస్సలు ఏ మాత్రం కూడా బాగుపడే సూచనలు కనపట్లేదండి అని విసిగిపోయావేమో. జీవితం అంతా చీకటిమయంగా కనిపిస్తుందేమో, కానీ దేవుని దగ్గరకు రా. నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తాన్ని కూడా తీసివేసి నీ జీవితాన్ని వెలుగుతో నింపగలిగిన శక్తిమంతుడు మన యేసు ప్రభు. కాబట్టి చీకటి నీ జీవితాన్ని కమ్మి ఉంటే వెంటనే నీవేం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తాన్ని ఆయన తీసివేసి, అది ఏ రకమైన చీకటైనా కావచ్చు, శోధనలా తీసివేస్తాడు, ఇరుకులా తీసివేస్తాడు, ఇబ్బందులా తీసివేస్తాడు, ఇంకా కష్టాల కొలిమ తీసివేస్తాడు, నష్టాల తీసివేస్తాడు, శాపమా తీసివేస్తాడు, అనారోగ్యమా తీసివేస్తాడు. ఇట్లాంటి చీకటి మొత్తాన్ని కూడా దేవుడు తీసివేసి తన జీవితంలో ఉన్నటువంటి వెలుగు నీకు ఇస్తాడు. వెలుగై ఉన్న యేసు క్రీస్తు నీ జీవితం మీద ప్రసరింపజేస్తాడు. వెలుగై ఉన్న దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నీ జీవితం వెలుగుమయమైపోతుంది. అట్లాంటి వెలుగు దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఇక అది ఆరిపోయేది కాదు. మీకు అర్థమైందండి? ఈ భూమికి ఒకప్పుడు అంతా చీకటి. ఎప్పుడైతే సూర్యుడిని వెలుగుగా పెట్టాడో ఆ సూర్యుడు ఎప్పుడు కూడా భూమికి ఏం చేస్తున్నాడు? వెలిగిస్తూనే ఉన్నాడు. ఎప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాలు వస్తుంది సూర్యుడు వచ్చి, కానీ ఎప్పటికీ కూడా ఆ సూర్యుడి నుంచి వస్తున్న శక్తి ఎప్పుడూ తగ్గిపోలేదు. భూమి అట్లాగా తిరుగుతానే ఉంది. ఎప్పుడు సూర్యుడు ఇస్తానే ఉన్నాడు వెలుగు, వేడిమి. ఆ వెలుగు ఎప్పటికీ కూడా ఆరిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీ జీవితానికి ఇచ్చే వెలుగు కూడా అట్లాంటిదే. దేవుడు నీ జీవితానికి ఇచ్చే సంతోషం కూడా అట్లాంటిదే. ఆ సంతోషం ఆరిపోయేది కాదు, తాత్కాలికమైంది కాదు. శాశ్వతమైన సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. శాశ్వతమైన ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒక్కసారి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అంటే అది ఎన్నటెన్నటికీ కూడా ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఒక్కసారి దేవుడు నీకు సంతోషం ఇచ్చాడు అంటే అది ఎప్పటికీ కూడా సంతోషంగానే ఉంటుంది. ఇది దేవుడు చేయగలిగిన పని. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటకు అంత శక్తి ఉంది. నీ జీవితాన్ని మార్చే శక్తి దేవుని మాటకు ఉంది. నీ కుమారుణ్ణి మార్చే శక్తి దేవుని మాటకు ఉంది. నీ పరిస్థితిని మార్చే శక్తి దేవుని మాటకు ఉంది. కాబట్టి అట్లాంటి శక్తివంతమైన మాట దేవుడు మన జీవితాల్లో పలకాలని మనం ప్రార్థన చేద్దాం.